ఈ సంవత్సరం మన కాన్సన్ట్రేషన్ దేని మీద పెడదాం చెప్పండి, చెప్పండి గట్టిగా. కడవరి వర్షం, కడవరి వర్షం, కడవరి వర్షం. ఆమేన్. పొద్దున్న లేస్తే మధ్యాహ్నం కూర్చొని రాయి ఎప్పుడు మోకరిస్తప్పుడు, ప్రభువా నా కుటుంబం మీదకి, నా సంఘం మీదకి, నా ప్రాంతం మీదకి, నా రాష్ట్రం మీదకి, నా దేశం మీదకి ఒక మోపైన వర్షమును పంపండి, కడవరి వర్షాన్ని పంపండి. ఇన్ని సంవత్సరాల కష్టము, కన్నీరు, ఎదురు చూపు నెరవేర్చే ఒక అద్భుతమైన కార్యం జరగాలి. తొలకరి వర్షము, కడవరి వర్షము సమకూడినట్లు రైతు ఓపికతో. ఇక్కడ కడవరి వర్షం కోసం ఎదురు చూసినప్పుడు ఓపిక అన్న పదం ఎందుకు వాడామంటే, ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు కాబట్టి నువ్వు వేరే ప్రయత్నం చెయ్యొద్దు. అది అక్కడ ఓపిక అన్న మాటకి అర్థం. అన్న యథార్థంగానే చేసేమన్నా కష్టపడతావు, మరి ఎందుకో ఇంకెలా ట్రై చేద్దాం, వద్దు వద్దు. నువ్వు ట్రై చేసిందంతా కరెక్ట్గానే ట్రై చేసావు, నువ్వేం దొంగదారులు తప్పుడు మార్గాలకు వెళ్ళలేదు, పని రాలేదు అంటే వర్షం పడలేదు తప్ప ఇంకేమి కాదు. నువ్వు బెంగెట్టుకోకుండా ఓపికతో కనిపెట్టు. ఒక్క తడి తగిలితే రక్తమే జయం. నీ సంఘములో ఇన్ని సంవత్సరాలుగా వస్తూ కూడా ఇంకా బలమైన వ్యక్తులుగా మారని బిడ్డలు లేకున్నారు. వాళ్ళ గురించి నీకు దుఃఖం ఉంటుంది, మోకరించడంలో బాధ వచ్చేస్తుంది. మంచి ఏకీపిస్తారన్నా, మంచి ఉపదేశం వింటారన్నా, ఆమెనంటారు, అన్ని బాగుంటారు, వచ్చుకుంటారు, ఏడుతారు, కానీ ఇంకా బలకరంగా ఉన్నారన్నా, సరిగ్గా బలపడతలేదన్నా అనే ఫీలింగ్ ఉంది కదా, ఉందా లేదు చెప్పండి, మాట్లాడరే. ఎంత తడిటినా గోదావరి కాలువల పొలంలో ప్రవహింప చేసినా పన ఎదుగుతుంది కానీ గింజ గట్టి పడదు. కడవరి వర్షం తగిలితేనే గింజగా, అవునా కాదా? రైతు దేనికోసం చూస్తాడు చెప్పండి, ఒక్క తడి తగలాలండి. ఏపుగా పొలం ఉంటుంది, కంకులు వచ్చేసి ఉంటాయి, అన్నీ తప్పలే. కోసేసేయడానికి అప్పుడు కానీ ఓకెక్కువ, గింజ తక్కువ వచ్చేస్తుంది. అందుకని గట్టి మీద కూర్చొని ఇలా చూస్తుంటాడు. ఒక్క వర్షం పడితే దేవుడా గింజలు గట్టి పడిపోతాయి. నువ్వెంత శ్రద్ధగా గట్లు వేసినా, ఎరువు వేసినా, నువ్వెంత జాగ్రత్తగా నీరు పెట్టినా పన ఎదుగుతుంది, పంట ఎదుగుతుంది, ఏపుగా కనబడుతుంది, కానీ గింజలు తప్పలే ఉంటాయి. ఒక్క వాన తగిలితే ఇక చూడు ఎట్లుంటుంది కొట్టమంటే, ఇంక పురమాయిని చేస్తాడు, కోత మిషన్కి ఫోన్ చేసేస్తాడు, కూలీలను రప్పించేస్తాడు. రేపు వారం కోత, రేపు వారం కోత. ఎక్కడ మనిషి ఆగడే, ఇంకా ఎక్కడెక్కడ బరకాలు రప్పించేస్తాడు. ఎక్కడ మనిషి ఎంత హుషారు వచ్చేస్తుందంటే, నీకు నాకు ఈ హుషారు ఎంతో దూరంలో లేదు. ఒక్క తడి తగిలితే సెట్ అయిపోతున్నానా? నువ్వేమన్నా లోక సంబంధంగా తిరిగావా? డబ్బుల కోసం కంపులంటే తిరిగావా?